ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పాడ్కాస్ట్ ద్వారా మస్క్ పెద్ద ప్రిడిక్షన్ చేస్తూ మరో 10-20 సంవత్సరాల్లో ఏఐ రోబోట్స్ వల్ల పనిచేయడం ఆప్షనల్ అవుతుందన్నారు. అంటే డబ్బు సంపాదించడానికి పని చేయాల్సిన అవసరం ఉండదు, ఇష్టముంటే చేయొచ్చు, లేకపోతే లేదన్నారు. ఇక ఏఐకి 3 విషయాలు నేర్పించాలన్నారు. ట్రూత్, బ్యూటీ, క్యూరియాసిటీ గురించి తెలియాలన్నారు. అప్పుడే ఏఐ మనుషులకు సాయం చేస్తుందని, హాని చేయదని చెప్పారు. ఇక ఇండియన్ల గురించి మాట్లాడుతూ అమెరికాకి ఇండియన్ టాలెంట్ ఎంతో ఉపయోగపడుతుందని మస్క్ నొక్కి చెప్పారు. ఇండియన్ల వల్ల అమెరికా చాలా లాభం పొందిందని, టాలెంటెడ్ పీపుల్ ఎక్కువ వస్తే మంచిదే అన్నారు. H1B వీసా గురించి ఎక్కువగా మాట్లాడనని మస్క్ ఇమిగ్రేషన్కు సపోర్ట్ చేశారు. వీటితో పాటు తన పర్సనల్ లైఫ్కు సంబంధించి ఓ సీక్రెట్ను మొదటిసారి ఆయన బయటపెట్టడంతో అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటి? ఆయన 15 మంది పిల్లల్లో ఒకరి పేరు శేఖర్. ఎందుకు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూలో ఒక రహస్యాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన ఈ పాడ్కాస్ట్ ద్వారా పంచుకున్నారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ భారత్తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ తన భార్య పేరు సివోన్ జిలెస్కు భారతీయ మూలాలు ఉన్నాయని అన్నారు. తన భార్య సగం భారతీయురాలని, ఆమె తల్లి పంజాబీ మూలాలు కలిగిందని అన్నారు. దీంతోనే తన కుమారుల్లో ఒకరి పేరులో శేఖర్ అనే పదం ఉంటుందని సీక్రెట్ను రివీల్ చేశారు ఎలాన్ మస్క్. నోబెల్ గ్రహీత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ పేరులో నుంచి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టామన్నారు. అయితే తన భార్య సివోన్ను శిశువుగా ఉన్న సమయంలోనే వేరే కుటుంబం దత్తత తీసుకుందని మస్క్ వివరించారు. ఆమె కెనడాలో పెరిగారని, దత్తత వలన ఆమె ఇండియన్ అమెరికన్గా ఎదిగారన్నారు. ఇక సివోన్జిలిస్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ న్యూరాలింక్లో ఆపరేషన్స్ స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె ఆల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆమె ఐస్ హాకీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. తర్వాత IBM బ్లూంబర్గ్లో పనిచేశారు. 2016లో జిలిస్ ఓపెన్ ఏఐలో చేరారు. ఆ తర్వాత 2017లో న్యూరాలింక్లో చేరారు. ఇక్కడ ఉండగానే సివోన్ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి 4 సంతానం. 2014 ఫిబ్రవరి నెలలోనే కుమార్తె ఆర్కాడియా పుట్టింది. ఆ తర్వాత కుమారుడు సెల్డాన్ లై కుర్గస్ జన్మించాడు. ఇక 2021లో వీరికి కవలలు స్ట్రైడర్ అజూర్ జన్మించారు. వీరిలో ఒక కొడుకు పేరులో శేఖర్ను చేర్చారు. కాగా ఆయనకు 15 మంది పిల్లలు. అందులో మొదటి భార్యతో 5 పిల్లలు, ఇంకో భార్యతో 3 పిల్లలు, మరో భార్యతో 1, ఇంకో భార్యతో 4 పిల్లలు ఉన్నారు. మరో 2 పిల్లలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మస్క్ ఎంతమంది భార్యలు ఉన్నారన్నది మాత్రం స్పష్టంగా ఎవరికీ తెలియదు.